ఒక గవర్నమెంట్ జాబ్. కోట్లాది మంది యువత కల. సంవత్సరాల తరబడి కష్టపడి చదవడం, లక్షల మందితో పోటీపడి పరీక్షలు రాయడం. ఇదంతా దేనికోసం? ఒక స్థిరమైన జీవితం, సమాజంలో గౌరవం, భద్రమైన భవిష్యత్తు కోసం. ఆ ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్టని చాలామంది నమ్మకం. మనందరి నమ్మకం గూడా. కానీ ఒక అమ్మాయి ఆ బంగారు పంజరాన్ని బద్దలు కొట్టింది. కోట్లాది మంది కనే కలను కాదనుకొని తన మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ బయటికి వచ్చేసింది. ఢిల్లీకి చెందిన వాణి 29 సంవత్సరాలు ఎన్నో కలలతో ఐబీపీఎస్ పరీక్షల కోసం రెయిన్బోల్డ్ కష్టపడి చదివింది. ఆమె శ్రమ కూడా ఫలించింది. 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కేల్ వన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. ఆమె కుటుంబం, స్నేహితులు అందరూ పండగ చేసుకున్నారు. వాణి జీవితం గాడిలో పడిందని, ఇక ఆమెకు ఎలాంటి డోకా లేదని సంబరపడ్డారు. కానీ ఆఫీస్ గోడల మధ్య, ఫైళ్ల మధ్య ప్రతిరోజు ఒకేలాంటి జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి ఆమెను ఆవహించింది. 3 ఏళ్లు గడిచాయి. బయటకు ఆమె ఒక గౌరవమైన ఆఫీసర్. కానీ లోపల ఆమె తన సంతోషాన్ని, తనను తానే కోల్పోతుంది. ఆమె ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేసి అందరినీ షాక్ చేసింది. ఎందుకు ఈ పిచ్చి నిర్ణయం అని అందరూ అడిగారు. దానికి వాణి చెప్పిన కారణం మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఆ ఉద్యోగం రాకముందు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఈ 3 ఏళ్లలో నన్ను నేను ద్వేషించుకోవడం మొదలుపెట్టాను. ప్రతిదానికి చిరాకు, మనశ్శాంతి లేదు. నా సంతోషాన్ని చంపేస్తున్న ఈ ఉద్యోగం నాకొద్దు అని ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉందని, తన కల్లా ఉద్యోగం అంటే డబ్బు, హోదా కాదని, ప్రశాంతంగా నిద్రపోవడని నిరూపించింది. ఈ కథ వెనక పరిగెడుతూ నిజమైన జీవితాన్ని మర్చిపోతున్న మనందరికీ ఒక గుణపాఠం అంటారా? జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మనల్ని సంతోషం వైపు నడిపించాలి. కానీ మన నుంచి మనల్ని దూరం చేయకూడదు. మరి మీరేమనుకుంటున్నారు? వాణి తీసుకునే నిర్ణయం సరైందేనా? సమాజం కోసం, భద్రత కోసం ఇష్టం లేని పని చేస్తూ బతకాలా? లేక మనశ్శాంతి కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలా? మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.